ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. మోదీ గారు ప్రసంగించిన కొన్నిట్లో దిమాగ్ నక్సల్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ ప్రస్తావన వచ్చిందో దాని తర్వాత చాలామంది దాని గురించి మాట్లాడడం జరిగింది. మేము కూడా అదే అన్నట్టు వాళ్ళ మాటల ధోరణి అయితే అలా ఉంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చాటేల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మన హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారు ముందు నుంచి మాట్లాడారు, మన దేశాన్ని నక్సల్ రహిత దేశంగా చేయాలని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఒక డేట్, ఒక మంత్ అనేది కూడా ఆయన ఫిక్స్ చేసేసారు. అయినా కూడా ఇప్పటికీ అది ఏమంటారు నిర్మూలించినా కూడా ఇంకొంతమంది మేము ఇదే అన్నట్టు ఆ భావజాలంతోనే వాళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారు. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు సార్? ఈ ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో నక్సలిజం అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండే చాలా సంవత్సరాలు తెలిసిందే. ఒక టైంలో 180 జిల్లాల్లో నక్సల్ ఇంపాక్ట్ ఉండే. ఇప్పుడు అది 0 అయిపోయింది. అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఆ డెడ్ లైన్ లోపల చాలామంది సరెండర్ అయిపోయారు. ఆల్మోస్ట్ 99% మంది సరెండర్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు. ఎవరైనా ఉంటే అప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుంది, లేకుంటే వాళ్ళు కూడా సరెండర్ చేస్తున్నారు. నక్సలిజం అనేది ఒక సోషల్ ప్రాబ్లం. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. చాలామంది నా దగ్గర అడుగుతారు, సురేష్ గారు మీరు కేరళ నుంచి, నక్సలిజం కేరళలో ఎందుకు లేదు? అక్కడే కదా ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చారు లోకంలో. వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ వల్ల ఒక స్ట్రాంగ్ బ్యాటిల్ గ్రౌండ్ ఉండే. నక్సల్బారీ అనే విలేజ్ అక్కడ ఉంది. అక్కడి నుంచి పేరు వచ్చింది నక్సలిజం అని. అక్కడ నక్సలిజం ఎందుకు లేదు? వెస్ట్ బెంగాల్లో లేదు, కేరళలో లేదు. రెండు స్టేట్స్లో కమ్యూనిస్ట్ వాళ్ళు పవర్లు ఉంటారు. ఇప్పుడు ఎందుకు లేదు? ఎన్నో సంవత్సరాలు 30 సంవత్సరాలు పరిపాలించారు కమ్యూనిస్ట్ వాళ్ళు వెస్ట్ బెంగాల్లో. మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీ అంటే ఒకడికి 100 కోట్లు, ఒకడికి 100 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది ఆదాయం. ఇది ప్రాబ్లం. దీంతోనే ఇన్ఈక్వాలిటీ వస్తుంది. పేదోళ్ళు ఏమంటారు, నా దగ్గర ఏం లేదు, నేను ఎంత కష్టపడినా కానీ ఆ లెవెల్కి వెళ్ళలేను, నాకు ఎట్లనో బతుకుతున్నాను నేను. వాడు మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, మాతో పని చేయించుకుంటున్నాడు, డబ్బులు ఇవ్వడు, చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. వాడేమో మర్సిడీస్ బెంజ్ తిరుగుతాడు, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. సో వీళ్ళు తుపాకీ పట్టుకుంటారు. ఓకే, వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడానికి ఉన్న వాళ్ళు కొంచెం పీడిఎస్యూ వాళ్ళు, ఆర్ఎస్యూలు అంటారు. మేము ఉస్మానియా చదువుతున్న టైంలో వీళ్ళందరూ కనిపించేటోళ్ళు. దాని తర్వాత ఒకసారి ఐ థింక్ ఆఫ్టర్ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంచెం స్ట్రిక్ట్ అయిపోయారు. దాని తర్వాత మొత్తం వీళ్ళు వైపౌట్ అయిపోయారు ఉస్మానియా నుంచి. కాకతీయ, ఉస్మానియా అంతా ఇదే హాట్ బెడ్ ఉండేది నక్సలిజంది. అండ్ చదువుకున్న వాళ్ళు వెళ్ళారు. గణపతి మిగతా వాళ్ళు చూడండి, అందరూ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్స్, మెడికలే కావచ్చు, డాక్టర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ సొసైటీలో ఒక ఇన్ఈక్వాలిటీ చూసారు. అది మెయిన్ ప్రాబ్లం. అంటే నేను చెప్పాను చూడండి, ఒకరికి అన్నీ ఉన్నాయి, ఒకరికి ఏం లేదు. కేరళ గవర్నమెంట్ అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చేశారంటే వాళ్ళు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్. మన భూదాన్లో వినోబా భావే గారు మొదలుపెట్టినట్లది. భూదాన్ మూమెంట్ ఇక్కడి నుంచి మొదలైంది కదా, తెలంగాణ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి. ఏంటి, ల్యాండ్ లేని వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వడం. ఇప్పుడు మనం 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. రాంగ్ కాన్సెప్ట్. మంచిదే కానీ రాంగ్ కాన్సెప్ట్. ఏంటి, వాళ్ళకి ఇల్లు ఉంది, ఆ ఇల్లు అమ్మేసుకొని మా దగ్గర ఇల్లు లేదని చెప్పి అప్లై చేస్తారు. అప్పుడు వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. మళ్ళీ వాళ్ళు దాన్ని వాడుకుంటారో లేదో మనకు తెలియదు. వీళ్ళు రాడు సీ దట్ లేటర్. ఇప్పుడున్న దాని ప్రకారం వాళ్ళు దాన్ని ఎవరికో అద్దెకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ సిటీకి వచ్చేస్తారు. సిటీ నుంచి కొంచెం దూరం ఉంది 2 బెడ్రూమ్ అంతా. అది గవర్నమెంట్ ట్యాకిల్ చేయలేకపోతున్నాయి, ఎందుకంటే చాలా పెద్ద పొలిటికల్ ప్రాబ్లం అది. మా దగ్గర ఇల్లు ఉందంటే మా దగ్గర ఇల్లు లేదు, ముందు ఉండే అది వాళ్ళు చెప్పారు. ట్రేస్ చేయొచ్చు ఈజీగా, ఉండే లేదో, అమ్మేసుకున్నారో, వాళ్ళు చుట్టాలకి ఇచ్చేసారో, పిల్లలకి ఇచ్చేసారో అని తెలిసిపోదు. ఎనీవే, అది సపరేట్ సబ్జెక్ట్. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుందంటే ఈ ల్యాండ్ మీరు అమ్మలేరు. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేశారు, కేరళ గవర్నమెంట్ కానీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు 1 ఏకర్, 1/2 ఏకర్, 2 ఏకర్స్ ఇట్లాంటి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు. ఎవరు, రైతులకి. మీరు దాంతో మీరు గడపచ్చు. వాళ్ళే కదా హార్ట్ ఆఫ్ ఇట్. అక్కడే వస్తుంది పావర్టీ అంతా. వాళ్ళ పిల్లల్ని దాంతో అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో చదివించుకుంటారు. వాళ్ళ పిల్లలు కూడా పొలాల్లో పనిచేస్తారు వాళ్ళతో పాటు. ఇదంతా నడుస్తుంది అనమాట. సో అక్కడ నక్సలిజం అసలు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, పశుపతినాథ్ టు తిరుపతి అంటారు. మొత్తం బెల్ట్, రెడ్ కారిడార్ బెల్ట్ ఉండే ఒకటి. ఎందుకంటే ఈ ప్రాబ్లం సోషల్ ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం. మొన్న ఇండిపెండెన్స్ డే రోజు రాయ్పూర్లో మీరు ఒక ఫ్యాషన్ షో చూసుంటారు.
సుక్మా ఈ విలేజెస్ నుంచి బీజాపూర్ అక్కడి నుంచి వచ్చిన చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజు వాళ్ళొక ర్యాంప్ వాక్ చేశారు రాయ్పూర్లో. ఇదే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలు, యంగ్స్టర్స్. ఆలోచించండి, అక్కడ ఫస్ట్ టైం బస్సు వచ్చింది 72 సంవత్సరాల తర్వాత. వాళ్ళు ఫస్ట్ టైం ఒక స్కూల్ చూశారు, డెవలప్మెంట్ వెళ్ళలేదు. దానికోసం అక్కడ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు. ఈ ఎక్స్ప్లాయిట్ చేసేట్లో అన్నిటికంటే పెద్ద రోల్ ఎవరిదంటే ఈ నక్సలిజం ఒక కాన్సెప్ట్గా తీసుకొచ్చింది అర్బన్ నక్సల్స్. మన దగ్గర ఉన్న ప్రొఫెసర్స్, మన దగ్గర ఉన్న కొంతమంది ఇంటలెక్చువల్స్, మేధావులు, ఇట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వచ్చి మాట్లాడడం మిమ్మల్ని నక్సలిజం వైపు తీసుకెళ్ళిపోతారు. ఎక్కడి నుంచో మొదలు పెడతారు. ఫిడెల్ కాస్ట్రో, షే గువేరా అక్కడి నుంచి మొదలుపెట్టి మావో గురించి మాట్లాడతారు. పవర్ ఫ్లోస్ ఉంది, బ్యారల్ ద గన్ అంటారు. అన్నీ మెల్లగా తీసుకొచ్చి చూడండి, పేదోళ్ళు, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి స్కూల్ లేదు, వాళ్ళకి హెల్త్ లేదు, ఏం లేదు, గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు. అప్పుడు నక్సలైట్స్ వచ్చి అంటారు, మేము అన్నీ మీకు ఇచ్చేస్తాం, మేము చేస్తాం మీకోసం, మేము పోరాడతాం మీకోసం. ది అర్బన్ నక్సల్స్ ఈ రూరల్ నక్సల్స్ అంటే అడవిలో ఉన్న నక్సల్స్కి చాలా పెద్ద స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. వీళ్ళు నడిమిట్లని కొరియర్స్ అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడ మెసేజ్ తీసుకెళ్తారు, ఆయుధాలు తీసుకెళ్తారు, లేకుంటే డబ్బులు తీసుకెళ్తారు. కొరియర్స్ ఉన్నారు. ఆ సిస్టమ్ని పోలీస్ తర్వాత బ్రేక్ చేశారు. కానీ అర్బన్ నక్సల్స్ పని ఏంటి, ఒక ఎన్కౌంటర్ జరగగానే వాళ్ళు ఇమ్మీడియట్గా హైకోర్టుకి వెళ్తారు, పెటిషన్ పెడతారు, పోస్ట్మార్టం రికార్డ్ చేయాలి, అది ఇది అని చెప్పి గొడవ చేస్తారు. అది కాకుండా వీళ్ళు మీటింగ్లు పెడతారు, వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. మీకు గుర్తుంటుంది, సుక్మాలో 72 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన తర్వాత జేఎన్యూలో ఆ రోజు సెలబ్రేషన్ చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు అక్కడ ఉన్న లెఫ్టిస్టులు. ఈ ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఆ టైంలో ఉమర్ ఖాలిద్ ఉన్నవాళ్ళు లేదు తెలియదు, కానీ ఆ టైంలో సెలబ్రేట్ చేశారు వాళ్ళు. 72 మన సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే నక్సల్ అటాక్లో అక్కడ ఆ రోజు పండుగ చేసుకున్నారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆలోచించండి, ఆ ఫ్యామిలీస్కి ఏం చెప్తారు మీరు, ఈ నక్సల్ ఈ చనిపోయిన పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ. ఇట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఏమనంటే అది మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది మా ఏం చెప్తాం, మా రైట్, మా కాన్స్టిట్యూషనల్ రైట్ అంటారు. వీళ్ళు చదువుకోవడానికి రారు కాలేజెస్కి. ఫస్ట్ మీ ప్రొఫెసర్స్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న చాలామంది ఓపెన్గా మీరు ఆలోచించే, మీరు మార్క్స్ వేస్తున్నారు ఇదే పిల్లలకి ఎగ్జామ్లో. అప్పుడు మీరు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పిల్లలకి ఎక్కువ మార్కులు ఇస్తారు కదా, మీరు బయాస్డ్ ఉంటారు 100%. మన ఉమర్ ఖాలిద్ బుక్ రిలీజ్ చేసినప్పుడు ప్రొఫెసర్ వచ్చి కూర్చుంది, ఓపెన్గా మాట్లాడుతుంది, ఆమె థ్రెటన్ చేస్తుంది ఏబీవీపీ వాళ్ళని. నిన్న ఎఫ్లూలో క్లాష్ జరిగింది ఒకటి, అఫ్కోర్స్ దట్ ఇస్ సమ్ పర్సనల్ ఇష్యూ. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఉస్మానియా దగ్గర, జేఎన్యూ, హెచ్సియు, జాదవ్పూర్ యూనివర్సిటీ, ఇదన్నీ చదువుకోవడానికి రావట్లేదు వీళ్ళు. అక్కడ వీళ్ళు వచ్చేది ఏంటి, వచ్చి ఫస్ట్ ఒక ఎంఫిల్ కోర్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఎంఫిల్ లేదనుకోండి, లేకుంటే మాస్టర్స్ చేస్తారు. దాని తర్వాత ఒక పిహెచ్డీకి ఎన్రోల్ అవుతారు. ఆ పిహెచ్డీలో 8 సంవత్సరాలు చదువుతారు. దాని తర్వాత ఇంకొక మాస్టర్స్ చేస్తారు, మళ్ళీ ఇంకో పిహెచ్డీకి రిజిస్టర్ చేస్తారు. వాళ్ళు అక్కడే ఉంటారు 45-50 సంవత్సరాల దాకా అదే క్యాంపస్లో ఉంటారు. వాళ్ళ పని ఇది. సో మోదీ గారు మాట్లాడినప్పుడు ఈ దిమాకీ నక్సల్స్ అంటే వాళ్ళ మైండ్లో నక్సలిజం ఉంది. ఇమ్మీడియట్గా కొంతమంది ప్రకాష్ రాజ్, చిదంబరం, మహువా మైత్రా, రానా అయూబ్ వీళ్ళందరూ ట్వీట్ చేయడం మొదలుపెట్టారు, మేము కూడా వీఆర్ ప్రౌడ్ టు బి అన్ అర్బన్ నక్సల్ అని చెప్పి. ఇదే చిదంబరం ఇప్పుడు ఆలోచించి, ఆయన యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నక్సలిజం 180 డిస్ట్రిక్ట్స్లో ఉండే. ఆయన అప్పుడు ఒక అపీల్ చేశారు నక్సలైట్స్ దగ్గర, మీరు ఆయుధాలు ఏమీ సరెండర్ చేయక్కర్లేదు, మీరు మీ అడవి నుంచి బయటకు కూడా రాక్కర్లేదు, మేము కావాలంటే వచ్చి మీతో చర్చలు నడుపుతాం. ఆలోచించండి, అంత వీక్గా ఉన్నారు ఆ గవర్నమెంట్. అదే గవర్నమెంట్లో ఉన్న ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్, చిదంబరం బాస్ టెక్నికలీ, ఆయన అన్నారు నక్సలిజం ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఇన్ దిస్ కంట్రీ. అన్నిటికంటే పెద్ద థ్రెట్ ఈ దేశంలో నక్సలిజం. ఇదే చిదంబరం ఇప్పుడు అంటున్నాడు నేను అర్బన్ నక్సల్. అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమేమి చేస్తుంటాడు నక్సల్ కోసం ఆలోచించాడు, ఏమేమి సహాయం చేస్తుంటాడు ఇండైరెక్ట్లీ. ఎందుకంటే భావజాలంలో ఉంది అర్బన్ నక్సల్. ఇప్పుడు మనం ఈమె చూస్తాం అరుంధతి రాయ్, అంతే సేమ్ థింగ్. ఓకే, ఇర్ఫాన్ హబీబ్, చాలామంది ఉన్నారు ఇట్లాంటిది. వీళ్ళ వైపు నుంచి మొత్తం ఏం చెప్తారు, రొమీలా తాపార్, వీళ్ళు లెఫ్టిస్ట్ ఫిలాసఫీ తీసుకొచ్చి పిల్లల బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఒక కమ్యూనిస్ట్ భావజాలంలో తీసుకొస్తారు. వీళ్ళు అజిటేటర్స్, జోలేవాలాలు వీళ్ళు. మీకు గుర్తుంటుంది సోనియా గాంధీ టైంలో, అంటే మన్మోహన్ సింగ్ టైంలో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ క్యాబినెట్ పైన ఇంకొక క్యాబినెట్ కూర్చోబెట్టారు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి, నాక్. దాంట్లో యోగేంద్ర యాదవ్, జాన్ డ్రెస్సే,
ఆమె ఫేవరెట్స్ చాలా మందిని కూర్చోబెట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేయాలని. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏమైనా ప్లాన్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేయాలి. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ఎలక్టెడ్ కాదు, ఏం కాదు, కానీ వాళ్ళకి పవర్లు అంత పవర్ ఇచ్చారు. వాళ్ళందరూ ఈ అర్బన్ నక్సల్ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు దానికోసం మోదీ గారు క్లియర్గా చెప్పారు. ఆ మైండ్లో ఉంది చూడండి, నక్సలిజం అనేది మీ మైండ్లో ఉంది, అది మీరు వాడు. సో మోదీ గారు చెప్పింది కరెక్టే. దానికోసం ఇమ్మీడియట్గా ఐడెంటిఫై అయిపోయారు వీళ్ళందరూ. మనకు తెలుసు వీళ్ళందరూ అర్బన్ నక్సల్, కొత్తదేం కాదు అది. రానా అయ్యూబ్ కానీ మిగతా వాళ్ళందరూ, ఈవెన్ కాక్రోచ్ వాళ్ళు అన్నారు మేము కూడా అర్బన్ నక్సల్. ఎస్, వీ నో యు ఆర్ అర్బన్ నక్సల్స్. మిమ్మల్ని కూడా ఎట్లా రూరల్ అడవిలో ఉన్న నక్సల్తో డీల్ చేస్తారు, మిమ్మల్ని కూడా అట్లనే డీల్ చేయాలి. మీరే అందరికన్నా వాళ్ళకన్నా వాళ్ళు అట్లీస్ట్ మీరు ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ దగ్గర తుపాకీలు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, మీ దగ్గర ఏం లేదు. మీరు చూస్తే మీరు నార్మల్ సిటిజన్ లాగా కనిపిస్తుంది, కానీ మీ లోపల ఉన్న పాయిజన్ అంతా అది దేశ వ్యతిరేకత. ఈ దేశంని ఎట్లనే డిస్ట్రాయ్ చేయాలి, ఇది వీళ్ళది, ఇదే ఉంది భావజాలం అర్బన్ నక్సల్స్. సో ముందు వీళ్ళు అర్బన్ నక్సల్స్ అంటే మోదీ గారు ఇప్పుడు దిమాకీ నక్సల్స్ అంటారు, అంటే బై మైండ్ దే అదే. ఈ మనం చూడాలంటే ఇప్పుడు చాలా మటుకు రూరల్ ఏరియాస్లో ఈ కాలేజెస్లో కూడా ఈ లెఫ్టిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ వీళ్ళు కనిపిస్తారు మీకు. అది కేరళలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు, ఈవెన్ టువర్డ్స్ మహారాష్ట్ర వైపు ఉండొచ్చు. చాలా చోట్లలో ఇది ఉన్నాయన్నమాట. ఫిలాసఫీ ఉంది, సింపథైజ్ చేస్తారు వాళ్ళు. ముందు అన్నలు వస్తారు, అన్నలు వచ్చినప్పుడు అన్నలు వస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఒక రొమాన్స్ ఉండేది దాని నక్సలిజం మూమెంట్. తర్వాత తెలిసింది వీళ్ళందరూ ఫేక్ ఫెలోస్ అని. వీళ్ళు నక్సల్స్ అసలు ప్రజలతో ఏ సంబంధం లేదు వీళ్ళకి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, అదే చేశారు. ఇప్పుడు చాలామంది దాంట్లో సరెండర్ అయ్యారు, చాలామంది ఎన్కౌంటర్ చనిపోయారు. కానీ మనందరికన్నా కేర్ఫుల్గా ఉండాల్సింది వీళ్ళు. ఈ ప్రొఫెసర్స్ ఉంటారు చూడండి కాలేజెస్లో, వీళ్ళ పని చదువు చెప్పడము, వాళ్ళ పని పొలిటికల్ పని చేయడం కాదు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఒక కండిషన్ పెట్టాలి. నేను అనుకుంటా దానికి సర్వీస్ కండిషన్స్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇట్లాంటి పనులు దిగొద్దు కూడా, వాళ్ళ ఉద్యోగం పోతాయి. అదే వాళ్ళకి కూడా ఒక నామ్స్ ఉంటాయి కదా సార్, ఆ నామ్స్ ని వాళ్ళు క్రాస్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా. ఈ ప్రొఫెసర్స్ కూడా ఉండొచ్చు బహుశా, కానీ వాళ్ళు ఏమంటారు మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీ ఇంట్లో పెట్టుకోండి, ఓకే? మీరు బయటకు వచ్చి ఇట్లాంటి పని చేయడం కాదు. ఉమర్ ఖాలిద్ లాంటి టెర్రరిస్ట్ సపోర్టర్స్ సపోర్ట్ చేయడం, వాళ్ళ పుస్తకం రిలీజ్ చేయడం కాదు. ఇది గవర్నమెంట్ చాలా టఫ్ స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు అది మోదీ గారు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. వీళ్ళని ట్యాకిల్ చేసి వీళ్ళ సోర్స్ ఆఫ్ ఫండింగ్ చైనా నుంచి వస్తుందా, లేకుంటే ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా, వీళ్ళు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కడ వెళ్తున్నారు, వీళ్ళకి డబ్బులు, వీళ్ళకి ఎవరికి ఉద్యోగం లేదు, సరే ఎవ్వరికి లేదు, మీలాంటి నాలాంటి కష్టపడి పనిచేయట్లేదు వీళ్ళు, ఓకే? వీళ్ళకి నెల పాటు ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఎన్జిఓస్ పెట్టుకుంటారు, ఎన్జిఓ వాళ్ళు డబ్బులు ఇస్తారు. రానా అయ్యూబ్ చూడండి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తే మొన్న ఇరాన్కి వెళ్ళి వచ్చింది, వాళ్ళకి డబ్బులు ఎక్కడ, ఉద్యోగం లేదు, ఏం లేదు. ఎన్జిఓస్ 20 లక్షలు 30 లక్షలు సంవత్సరానికి 40 లక్షలు ఇస్తారు వాళ్ళకి. ఏమనంటే అది టు ప్రమోట్ కాజ్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్. ఏంటి ఎవరు అర్థం కాదు ఏంటనేది. అది మరి ఉంటారు అక్కడ డిఫరెంట్లీ ఏబుల్ పిల్లలు పేరు కోసం చేస్తారు ఏదైనా ఒకటి, లేకుంటే టు ప్రమోట్ లిబర్టీ అండ్ ఫ్రీ స్పీచ్. ఏంటి కొన్ని సెమినార్లు ఆర్గనైజ్ చేయడం, కొన్ని ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ చేయడం, కొన్ని ఇంటర్నేషనల్ మీడియాలో వెళ్ళి మాట్లాడడము, ఇది వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ న్యూయార్క్ టైమ్స్ వెళ్ళి మాట్లాడి మోదీ గారిని తిట్టడం, ఇదే వీళ్ళది మెయిన్. వీళ్ళ దుకాణం బంద్ చేసేందుకే వీళ్ళకి ఇంత టెన్షన్ అవుతుంది. మీరు చూసుంటారు ఈ FCRI బిల్ తీసుకొచ్చి ఎందుకు గొడవ, ఇట్లాంటి వాళ్ళు గొడవ చేస్తారు ఎక్కువ, ఎందుకంటే వీళ్ళ డబ్బులు అక్కడి నుంచి వస్తాయి. సో మోదీ గారు చెప్పింది కరెక్ట్. నౌ ఇట్స్ టైం చాలా మటుకు మనం ఐడెంటిఫై చేసి వీళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సి. ఒక ప్రకాష్ రాజ్ ఉండొచ్చు, పి చిదంబరం ఉండొచ్చు, రానా అయ్యూబ్ ఉండొచ్చు, ఈ అరుంధతి రాయ్ ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళని క్లియర్గా ఎక్స్పోజ్ చేయాలి. దాట్ ప్రతి స్టెప్లో వాళ్ళని క్వశ్చన్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి, మీరు ఎట్లా బతుకుతున్నారు, మీ నక్సల్ భావజాలాన్ని ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. యాంటీ ఇండియా యాటిట్యూడ్, అది దేశ వ్యతిరేకత, అది మనం హ్యాండిల్ చేయాల్సింది. ఇది ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏమైంది పోయిందంటే, అదే మోదీ గారు చెప్పారు, అడవిలో ఉన్న నక్సల్స్ వెళ్ళిపోయారు, అయిపోయింది వాళ్ళది స్టోరీ. కానీ ఇక్కడ వీళ్ళు ఇంకా ఉన్నారు, ఏది అడవిలో ఇంకా ఉన్నారు వాళ్ళు, అక్కడ వాళ్ళు లేరు ఇప్పుడు. మీ సపోర్ట్, మీరు ఏ రోజు అడవిలో వెళ్ళి ఉన్నారు ఉన్న ఇదే మనుషులు మొత్తం 5 స్టార్ హోటల్లో వెళ్తారు, డిన్నర్ చేస్తారు, ఎయిర్ కండిషన్ పెద్ద పెద్ద ఇంట్లో ఉంటారు. వాళ్ళకి రూరల్ ఏరియాలో వెళ్ళి పని చేయడం అంత కాదు, పేరు కోసం వెళ్తారు అప్పుడప్పుడు, చిన్న మీటింగ్ కోసం అక్కడ వెళ్ళి జిందాబాద్ చెప్తారు, లాల్ సలాం చెప్తారు, ఇదే పని వీళ్ళది. మనం దీన్ని ట్యాకిల్ చేయడానికి చాలా మటుకు మోదీ గారు చెప్పిన పాయింట్ చాలా క్లియర్.
ఈ అర్బన్ నెక్సల్స్ని ముందుండే ఇప్పుడు అదే అర్బన్ నెక్సల్ దట్స్లీ దిమాక్ అంటే మీ మైండ్లో ఒక నెక్సల్ ఫిలాసఫీ ఉంది, అది ఎట్లా నెక్సల్ని చేసేసామో వీళ్ళని కూడా అదే చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఫండింగ్ కానీ వాళ్ళ సపోర్ట్ బేస్ కానీ వాళ్ళకి ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి ఎక్స్పోజ్ చేయాలి. ఇది మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడి ఇది రెస్పాన్సిబిలిటీ అన్నమాట.